హలో అండి. నమస్తే. ఈరోజు రుచికరమైన మెంతికూర పప్పు వీడియో అనేది మీకు పరిచయం చేద్దామని వీడియో చేశానండి. ఒక్కొక్కరు ఒకే రకమైన కూరని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా! అంటే వంటలోనే కొన్ని డిఫరెంట్‌గా కొంచెం మార్పులుంటాయండి. ఒకే రకమైన పప్పుని ఇంకా ఎన్నో రకాలుగా చేస్తారు. ఇది మెంతికూర పప్పండి. ఈరోజనేది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మెంతికూర పప్పు ఎలా చేశారో డిఫరెంట్‌గా ఉంది. దీనివల్ల మనకి ఎన్నో లాభాలున్నాయని ఈ వీడియో చేద్దామనుకున్నాను. ఈ మెంతికూర పప్పు అనేది వెల్లుల్లిపాయలు వేయకుండా ఉల్లిపాయలతోనే చేసింది. ఇంకా అనేది పప్పుతో పాటు మెంతికూర ఉడికిస్తారు. టమాటా, మెంతికూర వేసి. అలా కాకుండా ఇలా కడాయిలో ముందుగా నూనె వేసేసి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా దోరగా వేయించుకున్నామండి. అంటే ఇవి బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు. బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేశాను తాలింపులో చివరగా. ఒక పావు కేజీ అంత ఉంటుందండి మెంతికూర. కడిగి శుభ్రంగా తరిగిన మెంతికూర, 2 టమాటాలు. ఇప్పుడు ఇంత మెంతికూర కూడా మనము పప్పులో తినటం అనేది ఆరోగ్యానికి మంచిది. ఇంకా రుచి కూడా ఏమాత్రం తక్కువ కాదు. అంటే రుచి బావుంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఇలా తినగలగాలి అంటే మనము ఒక పద్ధతిలో చేయటం ద్వారా మాత్రమే తినగలుగుతాం. పప్పులో వేసి ఇంత మెంతికూర వండితే మాత్రం చేదుగానే ఉంటుందండి. అదే పప్పులో వేయకుండా ఇలా తాలింపులో వేసి ఈ మెంతికూర ఉడుకుతుండగా ఉప్పు, పసుపు, కారం వేశాను. ఇందులో అనేది కూరలాగా టమాటా, మెంతికూర లాగానే మొత్తం అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికిస్తానండి ఇది. అంటే విడిగా పప్పు కూడా వండాను. పప్పేమో ఒక 100 గ్రాములు తీసుకున్నాను. పావు కేజీ మెంతికూర తీసుకున్నాను. 2 టమాటా. ఇది పుల్ల పుల్లగా ఇంకా మెంతికూర అంతా పట్టేసి మెంతికూరలో ఉన్న చేదుతనం అనేది పూర్తిగా పోతుంది ఇప్పుడు. అంటే కొంచెమే ఉడికిన తర్వాత కొంచెమే అయిపోతుందిది. అదే పప్పులో పచ్చి మెంతికూర వేయటం ద్వారా చాలా ఆకులు పచ్చిగా ఉండటం ద్వారా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా అనేది ఉడికించిన పప్పు వేశానిప్పుడు. కూర మొత్తం అయిన తర్వాత టమాటా మెంతి కూర మొత్తం ఉడికిన తర్వాత చివర్లో లూజ్‌గా చేసిన పప్పు మెత్తగా వండి ఇలా పప్పు వేసి చాలా సేపు సిమ్‌లో పెట్టేసి ఉడికించాను. ఈ మెంతి కూర గూడా ఉడికిన తర్వాత ఆ పప్పులో ఉడికించటం ద్వారా మంచి రుచి పెరుగుతుందండి. అంటే మనకి పప్పుకి పట్టేస్తుంది ఈ మెంతి కూర, టమాటా. ఇలా వండటం ఒక విధమైతే ఇంకొకరు ఇంకొక విధంగా వండుతారు. వెల్లుల్లిపాయలు వేస్తారు, పప్పుతో పాటు మెంతికూర వేస్తారు, టమాటా వేస్తారు. అలా వండి చూడండి, ఇలా వండి చూడండి. మనం మెంతికూర ఎక్కువ తినగలుగుతాము. ఇంకా రుచి కూడా చాలా బావుంటుంది. ఇందులో వెల్లిపాయలు వేయలేదు, ఇంగువ వేశాము. ఉల్లిపాయలు, ఇంగువ, ఎండుమిర్చి. చూడటానికి కూడా చాలా బావుంది ఈ కూర. ఇంకా తినడానికి కూడా చాలా రుచిగా ఉందండి. ఎక్కువగా ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది కదా! అలా అని నేను వీడియో చేశాను. మనం మెంతికూర కూడా ఆరోగ్యానికి మంచిది కదా! ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బై అండి. థాంక్ యూ.